మన దేశంలో మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ మొదటి స్థానంలో ఉంటే సర్వైకల్ క్యాన్సర్ రెండో స్థానంలో ఉన్న ప్రాణాంతకరమైన క్యాన్సర్. దానికోసమే ఒక పవర్ఫుల్ ఆయుధం ఉంది, అదే హెచ్పివి వ్యాక్సిన్, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్. ఈ వైరస్ లో ముఖ్యంగా 16 మరియు 18 స్ట్రెయిన్స్ వల్ల మనకు జెనైటల్ వార్డ్స్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, యానల్ క్యాన్సర్స్ వస్తాయి. స్త్రీలలో అయితే సర్వైకల్ క్యాన్సర్, యూట్రిన్ క్యాన్సర్, వల్వార్ క్యాన్సర్స్, వెజైనల్ క్యాన్సర్స్ వస్తాయి. పురుషుల్లో అయితే ఫినైల్ క్యాన్సర్ వస్తుంది. ఈ వ్యాక్సిన్లు బాయ్స్ మరియు గర్ల్స్ ఇద్దరికి 9 నుంచి 15 సంవత్సరాల లోపు వేయించుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కానీ 15 సంవత్సరాలు పైబడిన వారు కూడా 45 సంవత్సరాల వరకు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అప్ టు 15 ఇయర్స్ అయితే ఈ వ్యాక్సిన్ 2 డోసెస్ లో తీసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ డోస్ తర్వాత 6 మంత్స్ కి సెకండ్ డోస్ తీసుకోవాల్సి వస్తుంది. 15 ఇయర్స్ పైబడిన వారిలో 3 డోసెస్ ఈ వ్యాక్సిన్ ను ఇస్తారు. హెచ్పివి వ్యాక్సిన్ ఒక పోలీస్ లాగా పనిచేస్తుంది. మన శరీరము హెచ్పి వైరస్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఒక రక్షణ కవచంలా ఇది మనల్ని కాపాడుతుంది. మీరు ఏ వ్యాక్సిన్ వేయించుకోవాలో మీ డాక్టర్ సలహా అడిగి తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మన పిల్లలు భవిష్యత్తుకి, ఆరోగ్యానికి తల్లిదండ్రులుగా మనం ఇవ్వగలిగే ఒక గొప్ప గిఫ్టే ఈ హెచ్పివి వ్యాక్సిన్ అని గుర్తుంచుకోండి.